హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజేశ్వర్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజేశ్వర్లో వీడియో వచ్చేసి ఫీల్డ్ విజిట్ వీడియో అండి, తోట వీడియో అనమాట. మీరు చూస్తున్న తోట ఏంటి, తోట దగ్గరికి ఎలా వెళ్ళాను ఏంటి, ఆ తోట ఫార్మింగ్ ఎలా ఉంది, నీళ్లు ఎలా పడుతున్నారు ఏంటి, మొత్తం విషయాలు ఈరోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నానండి. హాయ్ అండి, నేనైతే ఇవాళ ఫీల్డ్ వెళ్తున్నానండి. గండి కొవ్వూరుకి ఫీల్డ్ విజిట్ వెళ్తున్నాను అనమాట. గండి కొవ్వూరు చక్రాపేట దగ్గర అండి. చక్రాపేట నుంచి గండి కొవ్వూరు బోర్డు కనిపిస్తుంది ఊరని, కానీ లోపలికి రావడానికి దాదాపు 1.5 కిలోమీటర్ ఉందండి. అరగంట టైం పడుతుంది నాకు నడుచుకుంటూ పోతూ ఉంటే. ఊరు వ్యూ ఇదనమాట. దారిలో ఏం లేవండి అస్సలు, ఒక్క ఆటో కానీ ఏది కనిపించలేదు. మీకు చుట్టూ తిరుగుతూ ఉంటే తెలుస్తుంది కదా, ఏమి అస్సలు లేదు. ఇక్కడైతే ఒక ఇల్లు ఇక్కడ ఒకటి ఉంది రోడ్లో, అంతే. ఇక వెళ్తూ ఉన్నానండి, నాకే గస వస్తుంది వెళ్తూ ఉంటే. ఫీల్డ్ వెళ్ళాలంటే చాలా కష్టం అండి. మనం రికార్డ్ వెరిఫికేషన్ అంటే తొందరగా చేసేసుకోవచ్చు, ఇంట్లో కూర్చొనైనా రికార్డ్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఫీల్డ్కి అయితే కనుక ఈ ఎండలకి తోట దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం అండి. నేను 10కి బయలుదేరాను. 10కి బయలుదేరుతున్నప్పుడే ఎండ చూడండి ఏ రేంజ్లో ఉందో. మళ్ళీ ఫీల్డ్ చూసి రిటర్న్ మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. అది టైం వచ్చేసి 2 అవుతుందండి నాకు తెలిసి. ఆ తోట దగ్గరికి వెళ్ళి ఐసీఆర్పి రికార్డ్ చూసి తోటను చూసుకొని ఇంటికి వెళ్ళడానికి 2 అవుతుంది. ఆ 2 గంటలకు ఆ రోడ్డు మీద నడవాలంటే ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. పైగా ఈ వేలో ఏంటంటే ఇల్లులు లేవు, మనుషులు తిరగరు. ఏదో ఇల్లులుండి అక్కడక్కడ మనుషులు తిరుగుతూ ఉంటే చూస్తూ అలా వెళ్తూ ఉండొచ్చు. ఈ వేలో ఒక మానవుడు నడవడం లేదు, ఇల్లులు కూడా సరిగ్గా లేవు. ఎంట్రన్స్లో ఒక 10-15 ఇల్లులు కనిపించాయి అంతే అండి. ఇక ఊరు వెళ్ళేంత వరకు ఇల్లులు అనేవి అస్సలు లేనే లేవు. మనం ఒక్కరమే వెళ్తూ ఉండాల్సిందే అంతే. మొత్తం మీద ఐసీఆర్పి ఇంటికి వచ్చానండి. ఈ ఊరికి ఐసీఆర్పి అనమాట, రైతు భరోసా తరపు నుంచి ఆమె ఒక ఐసీఆర్పి. ఆమె మనకు ఇంట్రడ్యూస్ చేస్తుంది, ఫీల్డ్ చూపిస్తుంది. తన పేరు వచ్చేసి వరలక్ష్మి అండి. తన ఇంటికి వెళ్ళిన తర్వాత తను తోట దగ్గరికి తీసుకెళ్తూ ఉంది. ఇది వచ్చేసి పశువులకి మేత అండి, జొన్న గ్రాస్ అనమాట. అది జొన్నలు వేశారు. అది ఒకవైపు కాస్తూ ఉంటుంది, ఒకవైపు కోసుకుంటూ పశువులకు మేతగా ఇస్తారు. కోసిన తర్వాత మళ్ళీ అది క్రాప్ మళ్ళీ వస్తూనే ఉంటుంది. అది కోస్తూ ఉంటే మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. ఇదంతా జొన్న ఫీల్డ్ అండి, ఇదంతా జొన్న అనమాట. నీళ్లు బాగా పారగొడితే కనుక పచ్చగా అది పెరుగుతూ ఉంటుంది, పశువులకి మేతలాగా. మధ్యలో మేము వెళ్తూ ఉన్నాము. అలా మాట్లాడుతూ వెళ్తూ ఉంటే మా పిల్లల జుట్టు పైన ఒక చిన్ని టిప్పు చెప్పిందండి. వాళ్ళ పాపకి జుట్టు అనేది చాలా బాగా పెరిగింది, ఒత్తుగా మెత్తగా ఉంది ఆ జుట్టు. ఏం పూస్తావే ఇలా మెత్తగా పెరిగింది అని ఆ పాపను అడిగితే కనుక వాళ్ళమ్మ ఒక చిన్ని టిప్పు చెప్పిందండి. పలంద్రపు ఆకులు ఉంటాయి కదా, పలంద్రపు కాయ చెట్టు ఆకులు, ఆ ఆకుల్ని చక్కగా వాటర్లో మరిగించేసేసి బాగా మరిగిన తర్వాత ఆ ఆకును పక్కకు తీసి ఆ ఆకు రసాన్ని కొబ్బరి నూనెలో పిండి ఆ కొబ్బరి నూనెని తలకు పట్టించుకోవటం వలన జుట్టు బాగా పెరుగుతుందని తను ఒక చిన్ని టిప్పు చెప్పింది. ఎప్పుడూ ట్రై చేయలేదు, ఈసారి ఎప్పుడన్నా ఆ టిప్పుని ట్రై చేయాలి. ఆ టిప్పు విన్న తర్వాత అలా ఎండలో వెళ్తూ ఉన్నాము. వెళ్తూ ఉంటే మధ్యలో నేల వంకాయ అంటాం చూడండి, నేల వంకాయ చెట్టు. ఇంతకుముందు వీడియోలో ఈ నేల వంకాయ చెట్టు ఆయుర్వేద బెనిఫిట్స్ని నేను షేర్ చేశాను. ఆ వీడియో లింక్ని ఇస్తాను చూడండి. ఈ నేల వంకాయ కనిపించిందనమాట. చిన్ని చిన్ని వంకాయలు, ముళ్ళ వంకాయ అంటారు కదా, ఇవి మనకు పల్లెల్లోనే కనిపిస్తాయండి. కాకపోతే వాల్యూస్ ఉన్న మొక్క అనమాట ఇది కూడా. మొత్తంగా అలా వెళ్ళి మేము ఫీల్డ్ దగ్గరికి వెళ్ళాము. తోట అనమాట ఇది బెండకాయ తోట అండి. మొన్ననే రీసెంట్గా బెండకాయలన్నీ కోసి సంతకు వేసి అమ్మేశారంట అండి. మళ్ళీ కాపుకొచ్చింది, ఒక 2-3 రోజులకి మళ్ళీ చిన్నిగా కాపుకొచ్చేసింది. అక్కడ చూస్తున్న ఆయన రైతు అండి. ఆ బెండ తోట రైతు అనమాట. చక్కగా పూత ఉంది, బాగా క్రాప్ అనేది బాగా వస్తూ ఉంది. అక్కడక్కడ చెట్లు అనేవి ఈకిపోయాయండి, పురుగు పట్టిందమ్మా అని చెప్తూ ఉంటే నేను వచ్చేసి పుల్లని మజ్జిగ చల్లన్నా అదంతా చక్కగా పోతుంది. న్యాచురల్ ఫార్మింగ్ కదండి మాది, కాబట్టి పుల్లని మజ్జిగ ప్రిఫర్ చేశాను ఆయనకి. ఇక మొత్తం మీద తోటనంతా చూసేసానండి. నీళ్లు కూడా బాగా పారగొడుతున్నారు. డైలీ వాటర్ అయితే బాగా తోటకి పెడతాడంట అండి. వాటర్ బాగా పెట్టడం వలన క్రాప్ అనేది కూడా చక్కగా వస్తూ ఉంది. న్యాచురల్ ఫార్మింగ్ పైన అతనికి కొన్ని చిన్ని టిప్స్ చెప్పడం జరిగిందండి. అక్కడక్కడ తోట అనేది ఈకిపోయిందండి, పురుగు బట్టి ఈకిపోయిందంట. ఇంకా మిగతాదంతా చక్కగా బాగుంది. ఎండకైనా కూడా
మంచి వాటర్ ఫెసిలిటీ ఉంది. తోటను బాగా పండించేశాడు ఆయన. బెండ తోట, బెండ ఫీల్డ్ అనమాట ఇది. గండి కొవ్వూరు నుంచి చాలా దూరం నడిచి వెళ్ళాలండి లోపలికి. దాదాపు రాసుపల్లె ఏటి దగ్గరికి వస్తుందంట ఇది. ఆ వేలో మేము వెళ్ళాము. అక్కడ తోటని విజిట్ చేసాము. ఒక 3/4 ఎకరా పెట్టింటాడండి బెండ తోట. ఎకరాకి కాస్త తక్కువ ఉంటుంది. ఆ తక్కువలో ఆయన బెండని పెట్టేశాడు. తోట మధ్యలో గడ్డి కలుపు అంతా ఉందండి. ఆ వాటర్ అనేది ఆ గడ్డి కలుపు పీల్చేస్తుందన్న ఆ గడ్డి కలుపును కూడా నీట్గా తీసేసుకో, వాటర్ అనేది చెట్టుకి బాగా పడుతుంది అని చెప్పడం జరిగింది ఆయనకి. మొత్తం మీద న్యాచురల్ ఫార్మింగ్ పైన ఆయనకి కొద్దిగా అవగాహన కల్పించడం జరిగింది. 1 గంట సేపు ఆయనతో అక్కడనే ఉండి మాట్లాడేసేసి ఇక రిటర్న్ మేము వెళ్తూ ఉన్నామండి. రిటర్న్ వెళ్తూ ఉండగా మా ఐసీఆర్పి వచ్చేసి కొన్ని బెండకాయలు పిక్కుంటూ ఉందండి కూర కోసం అని చెప్పేసి. తోటగల్ల అయినా ఆయనకి బాగా తెలుసు కదా, ఆమెకి రైతులంతా బాగా అవగాహన అండి. అందుకని చెప్పేసి కొన్ని బెండకాయల కూర కోసం పీక్కునింది. ఇక నేను వాళ్ళ పాప అలా మాట్లాడుకుంటూ చుట్టూ తిరిగేసి తోటను చూసాము. ఆమె ఒక 1/2 కిలో 1/2 కిలోమైన బెండకాయలు తీసుకునింది. ఇక రిటర్న్ వెళ్తూ ఉన్నామండి. రిటర్న్ వెళ్తూ ఉండగా మాకు కొన్ని వ్యూస్ అనేవి కనిపించాయి, కొన్ని ఇమేజెస్ అనమాట. మధ్య మధ్యలో కొన్ని వ్యూస్ కనిపించాయి, అవి కూడా చెప్తానుండండి. వచ్చే దారిలో ఇక్కడ చుట్టుపక్కల ఎవ్వరు లేదు, కానీ మోటార్ వేసేసారు. వాటర్ అనేవి పారుతూ ఉన్నాయి. ఎందుకక్క అలా వేస్ట్ ఆఫ్గా పెట్టారంటే భూమి అనేది తడుస్తుంది, తడిచిన తర్వాత వాళ్ళు ఫార్మింగ్ చేస్తారు అని పెట్టింది. మధ్య మధ్యలో ఊర్లో వస్తూ ఉంటే పశువులండి, పశువుల ఎండకి ఇలా చెట్ల కింద చక్కగా కట్టేసేసారు. ఊళ్ళో పశువులు అనేవి చాలా మందికి ఎక్కువగానే ఉన్నట్లున్నాయండి, చూస్తే అర్థమవుతుంది. ఊరి వ్యూ అయితే ఇదనమాట. మేము వస్తూ ఉన్నప్పుడు షూట్ చేశాను. వ్యూ ఇదే. ఇల్లులు కూడా పక్కపక్కనే ఉన్నాయి, దూరం దూరం ఏం లేవు, దగ్గర దగ్గరగానే ఉన్నాయి. అలా కొద్ది దూరం నడిచి రాగానే ఇక్కడ ఇంకొక వ్యూ అండి. ఇది మేకలకి గొర్రెలకి వాటర్ అనమాట. ఇది నేను ఇప్పుడే చూస్తున్నాను, అందుకే షూట్ చేశాను. అటు సైడు గడ్డి వేస్తారంట, ఇటు సైడ్ వాటర్ వేస్తారంట. ఇవన్నీ పశువులకి మేత వాములు అనమాట, గడ్డి వాములు ఇవన్నీ. ఊరి వ్యూ అయితే ఈ విధంగా ఉందండి. ఇలా నడుచుకుంటూ ఇంకా వెళ్తూ ఉంటే ఇవి పుట్టలు నడి రోడ్డు పైన ఉన్నాయి, రోడ్డు పక్కలుగానే ఉన్నాయి పుట్టలు. ఇది కూడా బాగా కొత్తగా అనిపించింది. సో ఇది కూడా వ్యూ షూట్ చేసేసాను. ఇంకొద్ది దూరం వెళ్ళగానే ఇంకొక మంచి వ్యూ కనిపించింది చూడండి. రిటర్న్ వస్తూ ఉంటే ఆహా, ఏం మంచి వ్యూ అండి ఇది. బురదలో ఏం పొల్లుతున్నాయో తెలుసా ఇవి. చాలా తక్కువ మా ఊర్లో ఇవన్నీ చూడటము, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎంత బాగా పొల్లుతూ ఉన్నాయో ఇవి. ఇంకా అలా మెల్లగా నడుచుకుంటూ రిటర్న్ ఇంటికి వచ్చేసానండి. ఎండ బాగా ఎక్కువ, వచ్చేసాను. ఇదేనండి ఈరోజు నా ఫీల్డ్ విజిట్ వీడియో అనమాట, తోట వీడియో మొత్తం మీద. మరి మీకు ఈ వీడియో నచ్చితే రేపు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో.